ముఖ్యమంత్రిగా ఉండగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డితో ఓ ఆట ఆడుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో నల్లారి పెద్దిరెడ్డి ఫ్యామిలీల మధ్య ఉన్న ఆధిపత్య పోరు అప్పట్లో స్పష్టంగా బహిర్గతమైంది. సీఎంగా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ జై సమైఖ్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగినా బోణి కొట్టలేకపోయారు. దీంతో చాలా కాలం పొలిటికల్ స్క్రీన్పై ఫేడౌట్ అయ్యారు. అలాంటి సీనియర్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్సభ సెగ్మెంట్లో పోటీకి దిగారు. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకునే కిరణ్ రాజంపేట స్థానాన్ని ఏరుకోరి సెలెక్ట్ చేసుకున్నారట. మరి అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మాజీ సీఎం చెక్ పెట్టగలరా? ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల ఫ్యామిలీల్లో నల్లారి కుటుంబం ఒకటి. నల్లారి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఇందిరా కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి. పివి నరసింహారావు కేబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ఆకస్మిక మరణంతో స్వతహాగా క్రికెటర్ అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రి మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కిరణ్ తల్లి సరోజమ్మ పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కిరణ్ అప్పటి వాల్మీకిపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ్నుంచి మరో 2 సార్లు గెలిచారు. 2009లో డీలిమిటేషన్లో వాల్మీకిపురం విలీనమైన పీలేరు నుంచి 4సారి గెలిచారు. తరువాతి పరిణామాలతో ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వైఎస్కు అత్యంత సన్నిహితుడిగా మారిన కిరణ్ ఆయన హయాంలో చీఫ్ విప్గా స్పీకర్గా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజన కమిటీలో కీలకంగా వ్యవహరించి టీడీపీ బలమైన సీట్లను కకావికలం చేయటంలో కీరోల్ పోషించారు. ఆ పునర్విభజనలో ఏర్పడ్డ పీలేరు నల్లారి కుటుంబానికి సొంత నియోజకవర్గమైంది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో కిరణ్ సొంత పార్టీ జై సమైఖ్యాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా డిపాజిట్లు కోల్పోయిన పీలేరులో పోటీ చేసిన కిరణ్ తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 56,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారంటే అక్కడ నల్లారి ఫ్యామిలీకి ఎంత పట్టుందో అర్థమవుతుంది. గత ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి 4% ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పీలేరు రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. ప్రస్తుతం పీలేరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు చింతల రామచంద్రారెడ్డిని ఈసారి ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు కిషోర్ రెడ్డి. గత 2 ఎన్నికల్లో చింతల చేతిలో ఓటమి పాలైన ఆయన ప్రతీకారం తీర్చుకోవటానికి పావులు కదుపుతున్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అప్పటి పీలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి 2014లో పుంగనూరుకు షిఫ్ట్ అయ్యారు. జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబం హవా తగ్గటంతో మంత్రిగా పెద్దిరెడ్డి ఒక రేంజ్లో చక్రం తిప్పుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రోశయ్య మంత్రివర్గాల్లో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డికి కిరణ్ తన కేబినెట్లో బెర్త లేకుండా చేశారంటే వారి మధ్య ఎంత గ్యాప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అప్పట్లో పెద్దిరెడ్డి కాంట్రాక్టు పనులకు సంబంధించి కూడా కిరణ్ అడ్డంకులు సృష్టించారంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తరువాత కాంగ్రెస్లో చేరినప్పటికీ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోయారు. చిత్తూరు జిల్లాకు దూరంగా హైదరాబాద్లోనే గడిపేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా అక్కడ ఏదో ఉన్నామా అంటే ఉన్నామనిపించారంతే. అయితే ఏడాది క్రితం ఉన్నట్టుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తరువాత అప్పుడప్పుడు కొద్దిగా కనిపిస్తూ తాను యాక్టివ్గానే ఉన్నానని అనిపించుకున్నారు. రాష్ట్రంలో పొత్తుల లెక్కలు తేలే వరకు బీజేపీలో పెద్దగా యాక్టివ్ రోల్ పోషించని మాజీ సీఎం పొత్తులు ఓకే అవగానే చక్రం తిప్పారు. రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నట్లు సన్నిహితులకు సమాచారమిచ్చారు. రాజంపేట పార్లమెంటు నుంచి వరుసగా 2 సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి విజయం సాధించారు. మొదటిసారి బీజేపీ నుంచి పోటీ చేసిన పురంధేశ్వరిపై గెలుపొందారు. రెండోసారి టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభను ఓడించారు. ముచ్చటగా 3వసారి మాజీ సీఎం కిరణ్ ఆయనకు ప్రత్యర్థిగా మారారు. 10 ఏళ్ల క్రితం వరకు నల్లారి కిరణ్ రెడ్డి జిల్లాలో పెద్దిరెడ్డి వర్గంపై పైచేయి సాధిస్తూ వచ్చారు. జిల్లా కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యారు. అయితే తర్వాత నల్లారి క్యాడర్ చాలా వరకు వైసీపీ టీడీపీలో చేరిపోయింది. మరికొందరు సైలెంట్ అయ్యారు.
అయితే టీడీపీ నేతగా నల్లారి కిషోర్ కుమార్ పీలేరులో యాక్టివ్ అవడంతో వారి అనుచర వర్గం కూడా వెనక్కి వస్తోందంటున్నారు. రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో మైనార్టీ, బలిజ ఓటర్లు కీలకంగా ఉంటారు. బీజేపీతో పొత్తుపై క్లారిటీ లేనప్పుడు టీడీపీ బలిజ సామాజిక వర్గానికి చెందిన గంటా నరహరిని అభ్యర్థిగా ప్రకటించింది. తరువాత రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యంను ఖరారు చేసింది. ఆయన ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే చివరికి కిరణ్ ఉమ్మడి అభ్యర్థిగా ఖరారయ్యారు. టీడీపీ ఆశావహులు కూడా కిరణ్ అయితే ఓకే అంటున్నారట. కిరణ్ రాజంపేట బరిలోకి దిగితే పెద్దిరెడ్డి అండ్ కోను కంట్రోల్ చేయటం ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు రాజంపేట సీట్ను బీజేపీకి ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలతో పెద్దిరెడ్డి అనుచరుల దూకుడుకు కళ్లెం పడుతుందని, ఆ విధంగా పెద్దిరెడ్డిని రాజంపేటకు పరిమితం చేసి ఆయన మిగిలిన సెగ్మెంట్ల వైపు రాకుండా కట్టడి చేయటానికి కిరణ్ రెడ్డి ఉపయోగపడతారని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. ఏదేమైనా నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ వార్ జిల్లా వాసుల్లో హాట్ టాపిక్ గా మారింది.